నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కర్నూలు జిల్లా కోటేకల్ సమీపంలో ఘోర ప్రమాదం. 2 కార్లు ఒకదానికొకటి ఢీకొని 5 మృతి. కోవూరులో నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసుల కాల్పులు. కానిస్టేబుల్పై దాడి చేయడం వల్లే చేయాల్సి వచ్చిందన్న డీఎస్పీ. మిరప పంటలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్. ప్రకాశం జిల్లా జమ్మిదోర్నాలలో ఘటన. ఇరవై 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, కడపకు ఆకస్మిక వరదలు. దిత్వా తుపాను వేళ వాతావరణ శాఖ హెచ్చరికలు. కర్ణాటకలో క్లైమాక్స్ కు చేరిన కాంగ్రెస్ పంచాయతీ. డీకే శివకుమార్ ను విందుకు పిలిచిన సిద్దరామయ్య. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 2 కార్లు ఒకదానికొకటి ఢీకొని 5 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులను ఆదోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో కొండల వద్ద ఈ ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని కోలార్ నుంచి 7 వ్యక్తులు మంత్రాలయం దర్శనానికి వెళ్తూ ఉండగా వారి కారును మరో కారు ఢీకొట్టింది. కారులోని 5 అక్కడికక్కడే చనిపోయారు. మృతులు కర్ణాటక కోలారు జిల్లా చిక్కహోసళి వెంకటేష్, మీనాక్షి, సతీష్, బనిత్, రిత్విక్ గా గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, ప్రమాదం ఎలా జరిగింది? ఈ ఇవాళ వేకువజామున కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎదురుగా వస్తున్నటువంటి కర్ణాటక నుంచి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కారు ఎమ్మిగనూరు వైపు నుంచి ఆదోని వైపు వెళ్తున్నటువంటి ఫార్చ్యూనర్ ను బలంగా ఢీకొట్టి పక్కనే రోడ్డు పక్కనే బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 5 మృత్యువాత పడ్డారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ 2ని ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే వీరందరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరిలో ఒకరు డ్రైవర్ ఉన్నారు. మొత్తం 6 ఒకే కుటుంబానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరు కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా చిక్కహోసల్లి అనే గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరిలో మృతి చెందిన వారిలో వెంకటేష్ అనే వృద్ధుడు ఉన్నారు. మీనాక్షి ఈమె మహిళ 32 years. సతీష్, మీనాక్షి భర్త సతీష్ 34 years. వీరి పిల్లలు బనిత్, ఋత్విక్. వీరు మొత్తం ఈ 5 మృత్యువాత పడ్డారు. వెంకటేష్ భార్య గంగమ్మ, ఈమె తీవ్ర గాయాలతో మృత్యుతో ఈమె పోరాడుతున్నారు. ఈమెను గంగమ్మని ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ డ్రైవర్ చేతన్ 23 years డ్రైవర్ చేతన్, ఈ అబ్బాయి ఇతన్ని కూడా ఇతని కండిషన్ కూడా చాలా సీరియస్ గా ఉంది. ఆదోని ఏరియా ఆసుపత్రిలో ఇతను కూడా చికిత్స పొందుతున్నారు. వీరిద్దరు చేతను గంగమ్మ పరిస్థితి విషమంగా ఉందని చెప్పి వైద్యులు కూడా చెప్తున్నారు. వీరు ఎదురుగా చాలా వేగంగా, అతి వేగంగా వచ్చి ఎదురుగా వస్తున్నటువంటి ఫార్చ్యూనర్ కారును వేగంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రస్తుతానికి పోలీసులు నిర్ధారించారు. ఇంకా దీని మీద విచారణ కొనసాగుతుంది. అయితే ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ఫార్చ్యూనర్ కారులో ఉన్న వాళ్ళు వెంటనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే 108కి ఫోన్ చేయడము, పోలీసులకు ఫోన్ చేయడము, వెంటనే వారు అంబులెన్స్ లో వీరందరినీ, ఈ 2ని ఎవరైతే ప్రాణాలతో ఉన్నారో వారిని అంబులెన్స్ లో ఆదోనికి పంపించడం ఇవన్నీ చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇది చాలా ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో 5 మృత్యువాత పడ్డం, 2 తీవ్రంగా గాయపడ్డం. వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెప్తుండడం చాలా ఘోర ప్రమాదంగా ఇది భావించవచ్చు. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణం. అయితే ఆ సమయంలో మంచు కూడా ఎక్కువగా కురుస్తోంది. మంచు కురుస్తుండడం, ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని అంచనా వేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ధన్యవాదాలు శ్యామ్.
కర్నూలు జిల్లా తుగ్గలి సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 5గురికి స్వల్ప గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దిత్వా తుపాను వేళ వాతావరణ కేంద్రం 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, కడపకు ఆకస్మిక వరదల హెచ్చరిక జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ఆకస్మిక వరదలకు సంబంధించి మరిన్ని వివరాలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా దిత్వా తుఫాను ఈ రోజు ఉత్తర వాయుదిశగా కదులుతోంది. ప్రస్తుతం అయితే పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి దక్షిణంగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయుదిశ ప్రయాణం చేస్తుంది. దీని ప్రభావం ఈ రోజునంతా కూడా తమిళనాడు మీద చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తమిళనాడులో సుమారు 22 పైగానే జిల్లాలకు ఆకస్మిక వరదలు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ను జారీ చేశారు. అలాగే కేరళలో 6 జిల్లాలకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తాలో నెల్లూరుకి ఆకస్మిక వరదలనే ప్రమాద సూచికని ఇవ్వడం జరిగింది. అలాగే రాయలసీమ పరిసర ప్రాంతాలైనటువంటి కడప, చిత్తూరు ప్రాంతానికి కూడా ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ని జారీ చేశారు. ఎక్కడెక్కడైతే ఈ ఆకస్మిక వరదల ప్రమాద సూచికని ప్రకటించారో ఆ ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లు మించినటువంటి వర్షపాతం పైగానే నమోదయ్యే అవకాశం ఉంది. స్వల్ప వ్యవధిలో 24 గంటల సమయం ఇచ్చినప్పటికీ కూడా స్వల్ప వ్యవధిలో కేవలం కొద్ది గంటల వ్యవధిలో చాలా ఎక్కువ మోతాదులో వర్షం పడేటువంటి ప్రభావం ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పటికే దక్షిణ కోస్తా ప్రాంతానికి ఈ రోజు కొన్ని ప్రాంతాలు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అలాగే తమిళనాడులో మాత్రం భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ రోజంతా కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. కేరళ ప్రాంతంలో కొన్ని జిల్లాలకి వర్షాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఈ దిత్వా తుఫాన్ ఇప్పటికే శ్రీలంకలో దాని ప్రభావాన్ని చూపించి బీభత్సాన్ని సృష్టించింది. ఈ రోజు తమిళనాడు మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సాయంత్రం నుంచి కూడా దక్షిణ కోస్తా ప్రాంతం మీద బలమైనటువంటి గాలులు ఉన్నటువంటి అవకాశం ఉంది. రేపు తెల్లవారుజామున దక్షిణ కోస్తా, నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాలకి దగ్గరికి వచ్చేటువంటి అవకాశం దిత్వా తుఫాను ప్రస్తుతం ఉన్నటువంటి సంకేతాలని కనిపిస్తోంది. అయితే దిత్వా తుఫాను ప్రభావం, గాలుల ప్రభావం మాత్రం కోస్తాంధ్ర మీద కనిపించేటువంటి అవకాశం ఉంది. అలాగే రేపు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక 6 జిల్లాలకి రెడ్ అలర్ట్ ని ప్రకటించారు. ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. మత్స్యకారులు మంగళవారం వరకు కూడా వేటకు వెళ్లవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ దిత్వా తుఫాను ప్రభావం ఈ మధ్యాహ్నం నుంచి కూడా అంతకంతకు కూడా దక్షిణ కోస్తా ప్రాంతానికి కనిపించే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం మాత్రం 3 జిల్లాలలో ఆకస్మిక వరదల ప్రమాద సూచికని భారత వాతావరణ శాఖ జారీ చేసింది. ధన్యవాదాలు ఆదిత్య పవన్. నెల్లూరు జిల్లా కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఓ హత్య కేసు నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా ఓ వ్యక్తి వారిపై దాడి చేసినట్లు డీఎస్పీ ఘటంనేని శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని, ఆత్మరక్షణ కోసం ఇన్స్పెక్టర్ కాల్పులు జరిపారని వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ, ఇప్పుడు మనం కోవూరు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము. ఈ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర తెల్లవారుజామున పోలీసులు కాల్పుల్లో ఒక జేమ్స్ అనే గంజాయి బ్యాచ్ చెందిన ఒక నిందితుడు గాయపడ్డారు. అంటే దాదాపు నిన్న రాత్రి జరిగిన ఒక సంఘటనలో నెల్లూరు కల్లూరుపల్లి హౌసింగ్ కాలనీ వద్ద ఒక పెంచులయ్యే అనే ఒక వ్యక్తిని గంజాయి బ్యాచ్ దారుణంగా చంపారు.
కత్తులతో పొడిచి చంపారు. అంటే ప్రధానంగా ఈ పెంచలయ్య అనే వ్యక్తి ఈ గంజాయికి సంబంధించిన కొందరు యువకుల్ని వారించడం, పోలీసులు కూడా సమాచారం ఇవ్వడం, ఇలాంటి అంటే గంజాయి బ్యాచ్ యువకులు ఎవరు కూడా గంజాయి తాగకూడదని చెప్పి కల్లూరుపల్లి హౌసింగ్ కాలనీ ప్రాంతాలలో అతను కొంత సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈయన మీద కక్ష పెంచుకున్న కొందరు గంజాయి బ్యాచ్ అందరూ కూడా నిన్న రాత్రి అతన్ని హత్య చేశారు దారుణంగా. ఇతన్ని ఈ సంబంధించి కేసుకు సంబంధించి ప్రధానంగా ఒక మహిళ కూడా ఈ గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటారు. ఈ మహిళకి మొత్తం కూడా 9 మంది తోడు కావడంతో వీరందరూ కూడా పెంచిని హత్య చేశారు. పెంచిని హత్య చేసిన ఈ గంజాయి బ్యాచ్ని పట్టుకునేందుకోసంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు నిన్న అంతా కూడా అనేక ప్రాంతాలలో వెతులాట ప్రారంభించారు. అంటే ఇది మనం చూస్తున్న ప్రాంతం ఇది కోవూరు షుగర్ ఫ్యాక్టరీ. ఇది షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతాలలో కొన్ని గోడౌన్లు కూడా పాడుపడిన గోడౌన్లు కూడా ఉన్నాయి. ఈ గోడౌన్లలో ఈ గంజాయి బ్యాచ్ 9 మంది నిందితులు అంటే హత్యలో పాల్గొన్న వీరందరూ కూడా ఇక్కడ దాక్కొని ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఇక్కడ రావడం అనేది జరిగింది. రాత్రి కూడా మాటేసి ఈ ప్రాంతాలలో వారి కోసంగా కాలించారు. పోలీసుకున్న సమాచారంతో వీరి మీద తెల్లవారుజామున ప్రాంతాలలో వారి జాడను కనుక్కొని ఈ గోడౌన్లోకి వెళ్ళడంతో అక్కడ ఉన్న ఈ గంజాయి సంబంధించిన 9 మంది వీరందరూ కూడా గంజాయి బ్యాచ్ అందరూ కూడా పోలీసుల మీద దాడి చేశారు. ఈ పోలీసులు దాడి చేయడంతో వెంటనే కాల్పులు జరిపారు. అయితే ముందుగా ఈ గంజాయి బ్యాచ్ సంబంధించిన జేమ్స్ అనే వ్యక్తి కత్తి దాడితో ఆదినారాయణ అనే ఒక కానిస్టేబుల్కి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదినారాయణ గాయాలు కావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. జేమ్స్ అనే గంజాయి సంబంధించిన వ్యక్తికి మోకాల మీద బుల్లెట్ గాయమైంది. ఈ బుల్లెట్ గాయమైన జేమ్స్ని అదేవిధంగా కత్తిపోటు గురైన కానిస్టేబుల్ ఆదినారాయణని జీజీహెచ్ హాస్పిటల్లో చికిత్స చేస్తున్నారు. అయితే మిగతా 8 మంది ఈ గంజాయి సంబంధించిన వారందరూ కూడా ఇక్కడి నుంచి పరారయ్యారు. అది వీరి కోసంగా పోలీసులు దాదాపు 20 మంది పోలీసు బృందాలతో వెతుకులాట అనేది ప్రారంభించారు. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఒక 5-6 ఈ ప్రాంతాలలో కొన్ని చోట్ల ఉన్నట్లు పోలీసుల సమాచారంతో మరి కొద్దిసేపట్లో వీరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అయితే నెల్లూరు నగరం అంతా కూడా ఒక గంజాయి అడ్డాగా మారింది. గత ఒక 6-7 నెలల క్రితం ఒకసారి డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు హైవే మీద వెళ్తున్న గంజాయి బ్యాచ్కి సంబంధించిన వాహనం ఢీకొనడం, ఆయన తీవ్ర కావడం కూడా జరిగింది. అది ఇలాంటి సంఘటనలు అనేకం కూడా ఉన్నాయి. రాత్రి సమయాలలో ఈ నెల్లూరు నగరం చుట్టూ కూడా కొన్ని హౌసింగ్ పాడుపడిన కాలనీలలో కానీ కొన్ని మైదానాలలో కూడా ఈ విఆర్సీ కొన్ని మైదానాలలో గంజాయి బ్యాచ్ సంబంధించిన అనేక మంది కూడా యువకులు కూడా ఈ గంజాయి తీసుకోవడం, అక్కడ దారిని పోయే వారిని మీద కూడా దాడి చేయడం అనేది అనేక ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఫిర్యాదులు పరిస్థితుల్లో కూడా ఎస్పీ ప్రత్యేక ఆదేశాలతో ఈ గంజాయి ఎక్కడ కూడా జరగకుండా నివారించేందుకోసంగా కూడా ప్రయత్నాలు అనేవి చేశారు. ఇటీవల కూడా ధనలక్ష్మీపురం వద్ద దాదాపు భారీగా 38 లక్షల దొంగ నోట్లను అదేవిధంగా లక్షల విలువైన గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఒక ఒడిస్సా ప్రాంతాల నుంచి చెన్నై ప్రాంతాల నుంచి నెల్లూరు నగరానికి ఈ గంజాయి రావడం అనేది జరుగుతూనే ఉంది. ఈ గంజాయి స్మగ్లింగ్ రావడంతో వీరందరికీ కట్టడి చేసేందుకోసంగా పోలీసులు ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఈ పోలీసుల ప్రయత్నాలలో భాగంగా ఇక్కడ అనేక పోలీసులు కూడా ఈ ప్రాంతాలలో ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం ఇది. ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతాలలో పోలీసులు కూడా ఈరోజు పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి పారా జరిగింది. ఇక్కడ ఉన్న అంతే మొత్తం కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతాలలో అంటే గంజాయి టీములు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఈ గోడౌన్లలో కూడా దాదాపు ఒక 7-8 గోడౌన్లు కూడా ఉన్నాయి. ఈ గోడౌన్లు కూడా ఏమైనా నిల్వలు ఉన్నాయా అనే దాని మీద కూడా పోలీసులు ఇప్పుడు పరిశీలన అనేది చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతంలో పోలీసు టీములు మీద పరారైన 8 మంది నిందితుల కోసంగా గంజాయి బ్యాచ్ వారి కోసంగా కూడా వెతుకులాట అనేది ప్రారంభిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు సాయంత్రానికి పరారైన 8 మందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కోవూరు షుగర్ ఫ్యాక్టరీ నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం జమ్మిదోర్నాలలో మిరప పంటలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.
రాజబాబు అనే వ్యక్తి మిరప పంటలో గంజాయి మొక్కలు వేశారన్న సమాచారం అందడంతో ఎక్సైజ్ పోలీసులకు దాడులు నిర్వహించారు. పొలంలో గంజాయి మొక్కలను గుర్తించి వాటిని ధ్వంసం చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని మార్కాపురం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. శ్రీవారి సేవ చేయమంటే స్వామి సొమ్మే దోచుకున్న వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య అన్నారు. దేశంలో ఎక్కడైనా 320 రూపాయలకే కిలో నెయ్యి దొరుకుతుందా? ఈ కాంట్రాక్టు తమ కమిషన్ల కోసం కుదుర్చుకుంది నిజం కాదా అని వర్ల ప్రశ్నించారు. కమిషన్లు తమరు కొట్టేసి తప్పులన్నీ అధికారుల మెడకు చుడతారా అని ఆక్షేపించారు. స్వామివారికి సేవ చేయమని టీటీడీలో అవకాశం ఇస్తే స్వామివారి సొమ్మే దోచేసిన ఘనాపాటీలు వీళ్ళిద్దరు ఆనాటి చైర్మన్లు. ఒకరు వైవి సుబ్బారెడ్డి గారు, రెండోవారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. వారంటారు నిన్న నేనేం తప్పు చేయలేదు, కావాలంటే లై డిటెక్టర్ టెస్ట్ పెట్టి, ఇదొక అలవాటు అయిపోయింది వైసీపీ వాళ్ళందరికీ. లై డిటెక్టర్లో ఏమొస్తుందండి? వైవి సుబ్బారెడ్డి గారు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా చేసినట్లుగా సిట్ విచారణలో బయటపడింది. ఈ కల్తీ నెయ్యి సరఫరా చేయటం కోసం మీరు టెండర్ నిబంధనలు సడలించి ఈ దొంగ కంపెనీల నుంచి ఎందుకు నెయ్యి తీసుకున్నారు? కమిషన్లు బుక్కింద మీరు తప్పు అధికారుల మీదకు నెట్టి తప్పించుకోవాలని చూస్తారా? పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఓ మహిళ మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ తనను వేధిస్తున్నాడనే ఆరోపణలు చేయడంతో ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అతన్ని తక్షణమే విధుల్లోంచి తొలగించాలని ఆదేశించింది. అలాగే అతనిపై కేసు నమోదు చేసి మహిళ చేసిన ఆరోపణలు నిజానిజాలపై విచారణ జరపాలని ఆదేశించింది. కడప జిల్లా ప్రొద్దుటూరు వసంతపేట పురపాలక పాఠశాలలో కలుషిత ఆహారం తిని 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన వ్యవహారంపై అధికారులు ఆరా తీశారు. ఆసుపత్రిలోని విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు అందరూ కోలుకోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనలో నిర్లక్ష్యం వహించిన వంట ఏజెన్సీ నిర్వాహకులను తొలగించినట్లు డీఈఓ శంషుద్దీన్ స్పష్టం చేశారు. అన్నం పెడతారని కింద తెచ్చిస్తే తిన్నా సార్. కొంతమంది బాగాలేదన్నా కూడా బాగుంటుంది అంటే 2 times వాంతింగ్ వేయించాను సార్. ఇంటికి పోమంటే ఇంటికి వచ్చిన సార్. ఇంటికి వచ్చి కడుపు నష్టం చెప్తే మమ్మీ హాస్పిటల్కి తీసుకొచ్చాను సార్. ఒక 11 మంది పిల్లలకి కడుపు నొప్పి, ఒక 4 పిల్లలకి వాంతులు అని చెప్పి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని మేము ఇంటరాక్ట్ కావడము, అందరితో మాట్లాడడం కూడా జరిగింది. అందరూ సేఫ్గా ఉన్నారు, ఎవరు ప్రమాద పరిస్థితుల్లో లేరు. దీనికి కారకులైనటువంటి వంట ఏజెన్సీని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వెంటనే వాళ్ళను తప్పించి ఇక్కడ ఫుడ్ శాంపిల్స్ ల్యాబ్ పంపాలని వచ్చినప్పుడు ఆ నిర్వాహకులు ఏ పప్పు అయితే ఉందో ఆ పప్పు ఫుడ్ సేఫ్టీ అధికారులు ల్యాబ్ పంపడం అనేటువంటిది జరిగింది. దీని మీద వంట ఏజెన్సీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించి దాని మీద ఒక విచారణ, అలాగే పాఠశాల పైన విచారణ రెండూ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏలూరు జిల్లా తడికలపూడిలో శ్రీహర్షిత ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్థిక నేరం కేసులో పాఠశాల చైర్పర్సన్ నందిగం రాణికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. బెయిల్ పిటిషన్ను కొట్టేసింది. పాఠశాల ఏర్పాటు పేరుతో అధిక వడ్డీ లాభాలు ఆశ చూపించి నందిగం రాణి, ఆమె భర్త 33 కోట్లు వసూలు చేశారంటూ కుర్రపాటి చంద్రశేఖర్ అనే వ్యక్తి సిఐడికి ఫిర్యాదు చేశారు. హర్షిత ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో భారీగా డిపాజిట్లు సేకరించారన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సిఐడి అధికారులు నందిగం రాణితో పాటు ఆమె భర్త ధర్మరాజు, కుమార్తె లక్ష్మీ హర్షిత, ఆమె తండ్రి గవిర్ని కృష్ణారావు, ఆమె సోదరులు గవిర్ని రమేష్, గవిర్ని సురేష్, వదిన గవిర్ని యజ్ఞవల్లిపై గత ఏడాది ఆగస్టులో ఏపీ డిపాజిటర్ల చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రజల నుంచి సేకరించిన సొమ్ముతో భూములు కొనుగోలు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆర్థిక నేరాల విషయంలో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదనేందుకు పలు తీర్పులను కోర్టు ముందు ఉంచారు. నేర తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నిందితులు వేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. నందిగాం రాణి దర్యాప్తునకు సహకరించకుండా పాఠశాల విద్యార్థులను అడ్డుపెట్టుకునే స్థాయికి వెళ్లారని సిఐడి తరపు న్యాయవాది వివరించారు. ఈ నేపథ్యంలో ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. బెయిల్ ఇస్తే దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించడంతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని పేర్కొంది. ఆర్థిక నేరాలతో దేశ ఆర్థిక స్థిరత్వానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో మిగతా నిందితులకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న నందిగం లక్ష్మీ హర్షిత, గవిర్ని కృష్ణారావు, గవిర్ని రమేష్, గవిర్ని సురేష్, గవిర్ని యజ్ఞవల్లికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చింది.
ఒక్కొక్కరు 2 లక్షల చొప్పున 3 పూచీకత్తులు పోలీసు అధికారులకు సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు అందుబాటులో ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు ఈ నెల 26న ఆదేశాలు ఇచ్చారు. SHO అనుమతి లేకుండా జిల్లా సరిహద్దులు దాటి వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దర్యాప్తు అధికారి వద్ద పాస్పోర్ట్ను జమ చేయాలని, పాస్పోర్ట్ లేకపోతే ఆ మేరకు అఫిడవిట్ ఇవ్వాలని స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం భక్తులు భారీగా నమోదు చేసుకుంటున్నారు. 10 రోజుల పాటు నిర్వహించనున్న వైకుంఠ ద్వార ప్రవేశానికి తొలి 3 రోజుల పాటు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టీటీడీ దర్శన టోకెన్లు కేటాయించనుంది. టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. తొలి 2 రోజుల్లో 33 లక్షల మంది భక్తులు ఈ డిప్ విధానంలో పేర్లు నమోదు చేసుకున్నారు. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ టీటీడీ చేపట్టిన చర్యలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు నిర్వహించనున్న 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేలా టీటీడీ చర్యలు చేపట్టింది. గతంలో తిరుపతిలో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి టోకెన్ల జారీ విధానంతో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 30, 31, జనవరి 1 దర్శనాలకు ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో ఉచిత దర్శన టోకెన్లు కేటాయించనున్నారు. జనవరి 2 నుంచి 8 వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా నేరుగా సర్వదర్శనం అమలు చేయనున్నారు. తీతీదే వెబ్సైట్ తో పాటు మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా నమోదు చేసుకునేలా వీలు కల్పించారు. ఒక ట్రాన్సాక్షన్ ద్వారా 4 కుటుంబ సభ్యులకు నమోదు చేసుకునే అవకాశం ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా సాఫ్ట్వేర్ రూపొందించారు. 5 రోజుల పాటు ఈ డిప్ నమోదుకు అవకాశం ఉండగా తొలి 2 రోజుల్లో దాదాపు 33 లక్షల మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు. తొలి రోజు 15,50,000 మంది, రెండో రోజు 17.46 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ఈ నెల 27న ప్రారంభమైన ఈ డిప్ నమోదు ప్రక్రియ డిసెంబర్ 1 వరకు కొనసాగనుంది. డిసెంబర్ 2న ఎలక్ట్రానిక్ డిప్ నిర్వహించి దర్శన సమాచారాన్ని భక్తులకు పంపనున్నారు. జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనానికొచ్చే భక్తులకు ఎలాంటి టోకెన్లు లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దర్శనానికి అనుమతించనున్నారు. మరోవైపు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, రోజుకు 15,000 చొప్పున ఆన్లైన్ ద్వారా శ్రీవాణి దర్శన టికెట్లు రోజుకు 1000 చొప్పున కేటాయించనున్నారు. డిసెంబర్ 5 ఉదయం 10 గంటలకు శ్రీవాణి, మధ్యాహ్నం 3 గంటలకు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్లైన్లో మాత్రమే విడుదల చేయనున్నారు. జనవరి 6, 7, 8 తేదీల్లో స్థానికులకు దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట వాసులకు రోజుకు 4,500, తిరుమల వాసులకు 500 దర్శన టోకెన్లను డిసెంబర్ 10న విడుదల చేయనున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహిస్తుండగా సిఫార్సు లేఖల ద్వారా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను ఇవాళ అల్పాహార విందుకు ఆహ్వానించారు. కర్ణాటకలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న పంచాయతీకి ముగింపు పలికేందుకు పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. వివాదాన్ని పరిష్కరించుకోవాలని ఇద్దరు నేతలకు శుక్రవారం రాత్రి సూచించింది. హైకమాండ్ ఆదేశాలతో సిద్దరామయ్య శివకుమార్ను విందు భేటీకి పిలిచారు. కేంద్ర నాయకత్వం తనతో పాటు డీకేకు ఫోన్ చేసినట్లు చెప్పారు. ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలని సూచించినట్లు సిద్దరామయ్య పేర్కొన్నారు. అందుకే అల్పాహార విందుకు డీకేను ఆహ్వానించినట్లు తెలిపారు. ఆయన వస్తే కలిసి మాట్లాడుకుంటామని కర్ణాటక సీఎం చెప్పారు. అయితే తన వైఖరిలో మార్పు లేదని హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమన్నారు. అధిష్టానం పిలిస్తే ఢిల్లీకి వెళ్లనున్నట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్లోని ఖేడే గ్రామంలో 600 ఏళ్ల నాటి బేడ చెట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 120 అడుగుల ఎత్తు, 70 అడుగుల వెడల్పుతో 8,000 అడుగుల విస్తీర్ణంలో విస్తరించిన ఈ భారీ వృక్షం ఎన్నో పక్షులు, జంతువులకు ఆవాసంగా నిలుస్తోంది. గ్రామస్తులు ఈ చెట్టును దైవంగా భావించి సంరక్షిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, వృక్షశాస్త్ర నిపుణులు, విదేశీ పర్యాటకులు సైతం ఈ వృక్షాన్ని చూసేందుకు వస్తూ ఉంటారు. ప్రకృతి ప్రేమికులు ఈ చెట్టును హెరిటేజ్ ట్రీగా గుర్తించి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లండన్లోని ఆర్బరీ కల్చరల్ అసోసియేషన్కు చెందిన ఫిల్ స్మైల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సీఈఓ జాన్ పార్కర్ త్వరలో అమరావతిని సందర్శించి ఈ చెట్టు ప్రత్యేకతలపై అధ్యయనం చేయనున్నారు. लहान होतो त्यावेळी टेकलेले आहे जमिनीला आणि हे बघू शकता तुम्ही झाड